ఇక్కడ 70 సంవత్సరాలుగా సింగరేణి చేస్తున్నటువంటి కార్యకలాపాలు వాటి వల్ల మనకు జరుగుతున్నటువంటి ఎఫెక్ట్, సింగరేణి వాళ్ళకు జరుగుతున్నటువంటి లాభం, అదేవిధంగా ప్రతి ఒక్క విషయాల మీద క్షుణ్ణంగా మాకు అవగాహన ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే వర్కులు చేసుకొని కోట్ల లాభాలేమో ఆంధ్ర కాంట్రాక్టర్లకి, లాభాలేమో సింగరేణులకు. ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి పాటలు, మనందరికి పాటలు. ఈ పాటలు ఇంక ఎన్ని రోజులు భరిస్తాం? దగ్గర దగ్గర 60-70 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఒకరు చచ్చిపోవడం దగ్గర అందరం ఉన్నాం. మరి ఇప్పుడు ఈ గ్రామ సభ నిర్వహించేది ఏంటంటే రైల్వే ట్రాక్ పనుల కోసం అని చెప్పి వచ్చిండ్రు. యాక్చువల్గా మనతో ఎవరితో పని లేదు, మీతో పని లేదు అన్న విధంగానే వాళ్ళ పని వాళ్ళు ఆర్సీఎస్పీ ఎక్కడ పెట్టుకోవాలా, రైల్వే ట్రాక్ ఎక్కడ పెట్టుకోవాలన్నా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చేసుకుంటూ పోతాను. బై లక్ ఏంటంటే అక్కడ బండ పడ్డది. ఆ బండ పడడం వల్ల ఆ బండలో తీసుకోవాలని చెప్పి ఈ వ్యవహారం పెట్టుకొని మన దగ్గరకు వచ్చింది. లేకపోతే మీతో ఏం పని ఓడదాటదాకా ఓడదాటాక ఓడమల్ల. ఈ అదృష్టం కొద్ది మన దగ్గరికి, మన అదృష్టం ఇది, వాళ్ళ దురదృష్టం. మన అదృష్టం వీళ్ళ దురదృష్టం మన దగ్గరకు వచ్చింది. ఇక వచ్చిలుగా అని చెప్పి సీతాఫలాలు మొత్తం మనం చెప్తాను. మనం చెప్పినా కూడా వాళ్ళు తీర్చేది కాదు, ఆర్చేది కాదు. వాళ్ళ పనాలు చేసుకుని చక్కగా పోతారు. రేపు పొద్దుగాల కొంపలు గుల కొట్టుకొని పోతా ఉన్నారు, వచ్చి కొంపలు గుల కొడుతూనే ఉంటారు. మన పై ఎంత మొత్తుకున్నది అదే పని కాదు, పచ్చ పని కాదు. ఇప్పుడు మీరు అందరు కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చెప్పింది, చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్సే. అవి ఇంత పెద్ద సంస్థకు పెద్ద పనిగా తీర్చడం. కానీ అది అధికారుల నిర్లక్ష్యమా, లేకపోతే మనం ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా వీళ్ళతోనే ఎదురైన వాళ్ళ ఆలోచన విధానమా, అది తెలియట్లేదు. వెనకటి కూడా మూలకున్న ముసలిదాంతో మూలకున్న సీపుతో కూడా పని పడుతుంది అన్నట్టు ఇప్పుడు మనం మూల పడేసినతో మనతో పని పడవచ్చు ఇప్పుడు. మరి మీరు చెప్పిన సమస్యలు అన్నీ కూడా వీళ్ళు తీరిస్తే మరి బ్లాస్టింగ్ కొట్టుకొని వదిలేస్తారా? ఇదంతా మరి మీరు ఇంతసేపు చెప్పింది అదే ఉన్నది. ఇంకా అదే చెప్తున్నా. విధానం ఏంటంటే వీళ్ళు లేక పొగ పెడతారు. ఆడ పెడితే ఆడ వచ్చే డస్ట్ కానీ ఆడ వచ్చే సౌండ్ పొల్యూషన్ కానీ మనం అన్ని విధాలు ఇబ్బంది పడి మెల్లమెల్లగా వెళ్ళిపోయే పరిస్థితి. ఆల్రెడీ ఉన్న సింగరేణి కోటలు అన్నింటినీ కూడా కొంత ఖాళీ కాగానే కొంపలు కూలగొట్టే బ్యాచ్ వస్తుంది, మొత్తం కూలగొట్టడానికి పోతాం. కొంపలు నిలబెట్టాలి కానీ కొంపలు కూల్చడానికి ఉండద్దు. ఇప్పుడు మన శ్రీని గారు చెప్పినట్టు ఆ కొంపలు ఏమున్నాయి, ఆ ఇల్లు ఏమున్నాయి, అవి గవర్నమెంట్కి అప్పగిస్తే మేమన్నా చూసుకుంటామన్నారు. ఆ ఇంత కూడా ఉదార స్వభావం లేకుండా అయిపోయింది అధికారులకు. మరి మీరు మావి ఇంత కన్సర్న్ చూపెట్టినప్పుడు మరి ఈ బ్లాస్టింగ్ పెట్టి ఇన్ని రకాలుగా ఇబ్బంది పడి ఆ బ్లాస్టింగ్ వల్ల ఎంత బ్యాలెన్స్ అవుతుందని చెప్పి శివ ఇటు శ్రీదేవి అంతా కూడా చెప్పడం జరిగింది. మరి మేమైతే ఒకటే చెప్తున్నాం, నా అభిప్రాయము, అదేవిధంగా గ్రామ ప్రజలందరి అభిప్రాయం కింద కూడా చెప్తున్నాం. మీరు మాకు అన్ని సౌలతులు ఏవైతే కోరిలో ఆ కోరిని అన్ని కూడా ఒక్కొక్కటి చెప్పమంటే నన్ను మళ్ళీ చెప్తా మీరు ఉన్నాయంటే మొబైల్లో అవి ఉన్నాయి, మ్యాక్సిమం అని చెప్పారు. అవన్నీ కూడా మీరు గ్రామ ప్రజలందరికీ కూడా ఆ సౌలతులను కల్పించాలా. అదేవిధంగా అవకాశం ఉంటే ఆర్సీఎస్పీ కానీ రైల్వే ట్రాక్ లైన్ ఇంకొంత దూరం పంపిస్తే ఇక్కడ ఆల్రెడీ స్కూల్ ఉన్నది, సెంట్ జోసెఫ్ స్కూల్ ఉన్నది, అటు పోతే ముందు పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, అందరు స్కూల్ పిల్లలు ఉన్నారు. ఒక్క ధన్బాద్ గ్రామ పంచాయతీ వాళ్ళు కాకుండా అన్ని గ్రామ పంచాయతీ నుంచి అన్ని ఊర్ల నుంచి వచ్చి చదువుకునే పిల్లలు ఉన్నారు. అంతమందిని ఇబ్బంది పెట్టి మనం ఒక్కరం సాధించేది ఏముండదు. కాబట్టి అవకాశం ఉన్నది, అవకాశం లేదంటే ఏమనుకోవచ్చు. అవకాశం ఉన్నది, అంత దూరం అదంతా అడిగి ఉంది, అంత ఓసిక్ ప్లేస్ ఉన్నది. ఇదే పబ్లిక్ హియరింగ్ పెట్టినప్పుడు పాలిటెక్నిక్ కాలేజీలో నేను అందరి సమస్యలో, జేసీ గారి సమస్యలు, కలెక్టర్ సార్ సమస్యల్లో ఫస్ట్ టైం వ్యతిరేకించాం. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా కొంత మంచి జరుగుతుందంటే మన అందరికీ కొంత నష్టం కూడా జరుగుతుంది. కాబట్టి విద్య ఉపాధి అన్నీ జరుగుతున్న ఆలోచనతో మేమందరం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మేము దానికి అన్నిటికీ ఒప్పుకొని క్లియరెన్స్ చేయడం కూడా చెప్పడం జరిగింది. కానీ ఏం జరుగుతుంది, ఓసీలా అంతమంది ఉద్యోగస్తులు, ప్రైవేటు కంపెనీ, సౌదా కంపెనీ, వాళ్ళ దగ్గర పోయి ఎవరికైనా పనికి పోతే వాడు పురుగులు లెక్క చూస్తాడు. పిఓ గారు ఉన్నారు, మరి వీరేనా చెప్తారంటే అది ఉండదు. అదేవిధంగా ఎస్ఎన్పిసి జాబులు పడితే వాడు బంగారు చిరపడి వస్తాడు, ఒకడు ఇంకోటి వస్తాడు, ఆ పార్టీ వాడు, ఈ పార్టీ. అరే అసలు మట్టి బుక్కేది మనము, దుమ్ము బుక్కేది మనము, ఆరోగ్యాలు నాశనమై మా ధన్బాద్ పంచాయతీ చేయరు. అడిపోతే పక్క పంచాయతీ రుద్రంపూర్ పంచాయతీ సార్, వాళ్ళు మా సోదరులే, మా వాళ్ళే కావట్లేదు. కానీ రుద్రంపూర్ పంచాయతీలో లక్షలు ములుగుతానే కోట్ల నిధులు ఉన్నాయి.
అసలు ఈ పంచాయతీలు ఇప్పుడు పరిస్థితి చూసారుగా, కనీసం మాట్లాడుకుందాం అంటే ఒక మైక్ కూడా లేదు ఇక్కడ, ఒక మైక్ లేని దీని పరిస్థితి ఉన్నది ఈ పంచాయతీ ఆఫీస్. ఈ పంచాయతీని ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తుంది మరి? ఇది మీకు తగ్గుతుందా? అదే లక్షల నిధులు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ రుద్రంపుర అయినా గౌతంపుర అయినా వాటికి ROR ప్లాంట్ ఇస్తారు, వాటికి చెత్త వాహనాలు ఇస్తారు, అన్ని ఇస్తారు. ఇదేంటిది పంచాయతీ కాదా? అదంతా వదిలిపెడితే ఏదైనా సింగరేణి ప్రోగ్రాం జరిగినప్పుడు గ్రామ మొదటి పౌరురాలు ఎవరున్నారో గ్రామ సర్పంచ్లు ఉంటారు, 3 సర్పంచ్లు కనీసం పిలుచుకొని గౌరవించుకునే ఇది లేనప్పుడు మీకు అవసరం వచ్చినప్పుడు గుర్తుకొచ్చారండి? కనీసం ఏ ప్రోగ్రాం కానీ ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు కాదు గత ఈ పంచాయతీ ఏర్పడే కానీ చూస్తున్నాం మేము. ముందు ఎక్స్ సర్పంచ్ రామదాస్ గారు ఉన్నారు, ఇప్పుడున్న సర్పంచ్ వీళ్ళు ఉన్నారు. ఏ ఒక్క సర్పంచ్ కూడా సింగరేణి అధికారికంగా పిలుచుకొని గౌరవించుకున్న పాపన పోలే. అంటే వాళ్ళు ఉన్నట్ట లేనట్ట గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచులు అంటే సింగరేణికి ఉన్నటువంటి గౌరవం ఏంటి? కనీసం గౌరవం ఉండదు. ఇంత అంటే ఇప్పుడు అవసరం వచ్చినప్పుడు గుర్తుకొచ్చినప్పుడు ఈ విషయం మీరు ఏదైనా ఒకటే, మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ప్రాబ్లమ్స్ చెప్పినా అవన్నీ క్లియర్ చేయండి. అవకాశం ఉంటే ఆ రైల్వే ట్రాక్ని ఇంకొంత దూరం పెట్టే ఏర్పాటు చేయండి. దానికైతే మేము అందరం ఓకే. లేదంటే గ్రామస్తులందరి తరఫున గ్రామ ప్రజలందరి తరఫున మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఈ బ్లాస్టింగ్కి వాటికైతే మేము అందరం ఒప్పుకునేది లేదు. ఏమంటారు?